రైట్. ఇక ఈస్ట్ విషయంలో ఎందుకు వైసీపీ కదిలించలేదు? ఈస్ట్ విషయంలో ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జే పోటీ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చా దేవినేని అవినాష్? అది ఖచ్చితంగా జరగకపోవచ్చు. ఎందుకంటే జగైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భానుకి టికెట్ లేదు అనేది స్పష్టంగా అక్కడొద్దు, అక్కడ మీకు కొంత వ్యతిరేకత ఉంది. ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి సెకండ్ మేజర్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉంది. అందువల్ల ఈస్ట్‌కి సామినేని ఉదయ్ భానుని ప్లేస్ చేస్తారు. ఒక్క మాట. ఇక్కడ ఒకవేళ సామినేని ఉదయ్ భానుని ఈస్ట్‌కి తీసుకొస్తే అవినాష్‌ని ఎక్కడికి తీసుకెళ్తారు? అవినాష్‌ని ఎక్కడి నుంచి పోటీ చేయించారు? అవినాష్ పెనమలూరు అనేది ఇక్కడ స్థానికంగా జరుగుతున్న చర్చలు మనకి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అందుతున్న వార్తలను బట్టి ఈ అనుచరులతో మనకి తూర్పు అయితే బాగుంటుందా, పెనమలూరు అయితే బాగుంటుందా అనే దానికి సంబంధించి అక్కడ కూడా వైసీపీ చాలా తెలివిగానే మూవ్ చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ ఉండే అవకాశం ఉందా టీడీపీ నుంచి? గద్దె రామ్మోహన్కే అవకాశం ఉంది. రైట్. ఒక్కసారి మనం ఇప్పుడు పెనమలూరుకి వెళ్దాం. పెనమలూరులో పరిస్థితి గందరగోళంగా ఉంది వైసీపీది. ఇంకా కొన్ని ఛానల్స్ అయితే డేట్లు కూడా ప్రకటించేసాయి. 7వ తేదీనో 9వ తేదీనో టీడీపీలో పార్థసారథి చేరబోతున్నారని డేట్లు కూడా ప్రకటించేశాయి. ఇది వాస్తవమా? వాస్తవం అయితే ఎందుకు అలాంటి పరిస్థితి పెనమలూరులో పార్థసారథికి? పెనమలూరులో పార్థసారథి బీసీ ఆత్మీయ సమావేశం పెట్టుకుని తన అసంతృప్తిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తిని బహిరంగంగానే సభాముఖంగా వ్యక్తం చేశారు. అదే సమయంలో వేదికను పంచుకున్న జోగి రమేష్ మంత్రి అక్కడి నుంచి అసహనంతో వెళ్ళిపోవడం జరిగింది. అది బీసీ ఆత్మీయ సమ్మేళనమా, సాధికార సభ? బీసీ సమ్మేళన సభ అనేలాగా పెట్టుకుని వాస్తవానికి ఇతను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ చెప్పాలి అనుకున్న దానికి పేరు ఏదైనప్పటికీ కూడా చెప్పాలనుకునే దానికి ఒక వేదిక అది. అవును, చెప్పేశాడు. బీసీలకి ఇన్ని కార్పొరేషన్లు పెట్టారు, ₹1 ఇచ్చారా, కూర్చోడానికి సీటు లేదు, తర్వాత దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించలేకపోయారు, మీరు గుర్తించారు, మమ్మల్ని గెలిపించారు. కానీ వైసీపీ అధిష్టానానికి ఆయన టచ్ లో లేరు. 100% ఆయన టీడీపీలకు వస్తారు అనేది చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఆ మేరకు టచ్ లో లేరు అని అంటున్నారు. నిన్న విజయవాడ తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫుడ్ మెనూ మీద పిల్లలకి ఇస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం మీద పార్థసారథి ప్రెస్ మీట్ పెట్టారు. దాదాపు ఒక అర్ధగంట సేపు. టచ్లో లేరు, లేకపోతే టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు, ఆ డేట్ ఈ డేట్ అని వార్తలు రావడాన్ని ఎట్లా చూడాలి? ఆయనేమో నిన్ననే మెనూ మీద ప్రెస్ మీట్ పెట్టారు సెంట్రల్ ఆఫీస్ నుంచి. ఇదంతా మైండ్ గేమ్ లో భాగంగా జరుగుతుంది. వాస్తవానికి అతను ఆల్రెడీ ఆ జగన్ మీద వ్యాఖ్యలు చేసేదానికి మీరు గమనిస్తే ఎంటైర్ విజయవాడ నియోజకవర్గాల్లో అటు బందరు పార్లమెంట్ కానీ ఇటు విజయవాడ పార్లమెంట్ కానీ ఒక్క పాదసారి మాత్రమే ధైర్యం చేసి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు తతిమ వాళ్ళు అంతా కూడా మాట్లాడొద్దు, అందరికీ వెళ్ళి మీరు ఎవరు నోరెప్పొద్దు అనేది వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అందరికీ వర్తమానం ఉంది. బట్ వాళ్ళందరూ తత్వ వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నారు. బట్ సారథి మట్టికి తన అభిప్రాయాన్ని వేదిక మీద బహిరంగంగానే వెల్లడించాడు. అంటే 2019లో కూడా ఆయన మీద ఇలాంటి పుకార్లే వచ్చాయి, ఆయన టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అని. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయనకి మంత్రివర్గంలో స్థానం కూడా ఇవ్వలేదని కొంత చర్చ నడిచింది. ఆయనకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవడంతో 2 సార్లు కూడా. సీనియర్ నాయకుడు, గతంలో అతని తండ్రి కానీ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అతను రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. జూనియర్స్ కి అతని కింద అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం పార్టీ స్థాయి పార్టీ కార్యకర్తగా ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నారనే అసంతృప్తి తనకి ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఇది టైం కాబట్టి పూర్తి స్థాయిలో అతని భవిష్యత్తు ఏంటనే చూసుకున్నాడు అనేది అనిపిస్తుంది. ఎవరితో టచ్లోకి వెళ్ళారు టీడీపీలో? ఎవరితో సంప్రదింపులు జరిగాయని మీకున్న ఇన్పుట్స్ ఏంటి? టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ లోకల్ నాయకులు, జిల్లా ఇన్ఛార్జి, పార్టీ అగ్రస్థాయి నాయకులతో కూడా రహస్య సమావేశం జరిగింది అనేది మనకు అందుతున్న వార్తలు. ఒక హామీ మేరకు ఆయన పెనమలూరు నేను పార్టీలో జాయిన్ అవుతాను, పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా నన్ను ప్రకటించండి అని అంటే మీకు నూజివీడు ప్లేస్ చేస్తాము, పెనమలూరు ఎవరైనా గెలుస్తారు టీడీపీ తరఫున, నూజివీడు అయితే మీ సామాజిక వర్గం అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కూడా
చంద్రబాబు వెంకటేశ్వర మీ సామాజిక వర్గం కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా ప్రకటించి ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మిమ్మల్ని నూజివీడుకి ప్లేస్ చేస్తాము అనే వరకు చర్చ జరిగినాయి అనేది మనకు అందుతున్న వార్తలు. ఇప్పుడు ఆయన టికెట్ పెనంలూరులోనే అడుగుతున్నట్ట, ఒకవేళ పార్టీ మారితే కనుక పెనంలూరులోనే ఆయన ప్లేస్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? పెనమలూరు అడుగుతున్నారు, మరి టీడీపీ అధిష్టానం ఆయన కన్వీన్ చేసి నూజివీడు పంపిస్తుందా, పెనమలూరులోనే కేటాయిస్తుందా అనేది మనం వేసి చూడాలి. సో అప్పుడు బోడే ప్రసాద్కి దాదాపుగా టికెట్ లేనట్టే, ఒకవేళ టీడీపీ కానీ పార్థసారథిని పెనమలూరులోనే అకామిడేట్ చేస్తే బోడే ప్రసాద్కి ఆల్రెడీ తగిన న్యాయం, పార్టీ పరంగా తగిన న్యాయం చేస్తామనే హామీ దొరికింది అనేది ఆయన అంతకు ముందులాగా యాక్టివ్గా లేరు అని చెప్పాలి. సో జరగాల్సినవన్నీ చాప కింద నీరులో జరిగిపోతూనే ఉన్నాయి. ఓకే, సో ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి విజయవాడలో ఒక రకంగా బ్లాస్టింగే. సో దీన్ని బట్టి గెలుపు ఓటముల అవకాశాల గురించి ఇప్పుడు మనం చర్చించుకున్న 4 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు వైసీపీకి ఎంత మేరకు ఉన్నాయని అనుకోవచ్చు ఈ 4 నియోజకవర్గాల్లో? మీరు ఇందాక మాట్లాడుతూ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో జనసేన టీడీపీ పొత్తు ప్లస్ ఈ టీడీపీలో ఈ గ్రూప్ తగాదాలు వీటిని కనుక టీడీపీ అధిష్టానం పరిష్కరించగలిగితే అక్కడ కూడా భారీ మెజార్టీతో టీడీపీ కానీ జనసేన అభ్యర్థి పొత్తు ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నాయి. అది మినహాయిస్తే తతి మీద అంతా కేక్ వాకే, నల్లేరు మీద నడకలాగానే టీడీపీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. రైట్ సుభాకర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మరికొన్ని నియోజకవర్గాల ఇన్ఫర్మేషన్ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.